శ్రీ పరమాత్మనే నమః. మొదటి అధ్యాయంలో అర్జునుడు శోకంలో మునిగిపోయి యుద్ధభూమిలో ధనుర్బాణములను త్యజించి బాధతో రథము వెనుక భాగంలో కూర్చుని ఉండిపోయాడనమాట. ఆ తరువాత మొదలయ్యే అధ్యాయము సాంఖ్యయోగము. ఈ సాంఖ్యయోగము అంటే సెకండ్ చాప్టర్లోనే శ్రీకృష్ణ భగవానుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. సాంఖ్యయోగము అంటే ఏంటి అంటే ఆత్మ యొక్క నిజస్వరూపాన్ని జ్ఞానం మరియు వివేకం ద్వారా గ్రహించే మార్గాన్ని సాంఖ్యయోగము అంటారు. అంటే ఇట్ ఈస్ అ పాత్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద ట్రూ నేచర్ ఆఫ్ ద సోల్ త్రూ నాలెడ్జ్ అండ్ డిస్క్రిమినేషన్. అంటే ఏంటంటే ఏది నిజం ఏది అబద్ధం అనేది మనం ఈ సెకండ్ చాప్టర్లో తెలుసుకుంటాం. ఇక మొదటి శ్లోకానికి వెళ్తే బాధతో కన్నీళ్లను పెడుతున్నటువంటి ఈ అర్జునుని చూచి శ్రీకృష్ణ భగవానుడు అతనితో ఇలా అంటాడు, ఓ అర్జున, అసలు ఈ యుద్ధభూమిలో భయం బాధ అనేటువంటి వాటికి చోటే లేదు. అసలు ఈ యుద్ధం స్టార్ట్ అయ్యే టైంలో మహావీరుడైన నీకు ఈ మోహము ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మోహము శ్రేష్ఠ పురుషులకు మంచిది కాదు. దీనివల్ల నీకెటువంటి స్వర్గ ప్రాప్తి కీర్తి కానీ మోక్షం కూడా రాదు. కావున ఓ పార్థ, పిరికితనము అనేది మనసులోనికి రానివ్వద్దు. నీకు ఇది అస్సలు మంచిది కాదు. గొప్ప వీరులను భయపెట్టే నీ శౌర్యం ఎక్కడా, ఈ దీనస్థితి ఎక్కడా? కాబట్టి ఓ పరంతాప, తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యమును వీడి యుద్ధమునకై నడుం బిగించు అని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో చెప్పాడు.